సో మనము హృదయపూర్వకంగా దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు. మనం అందరం ఏదో చేయాలనుకుంటాం, ఏమీ చేయలేం. కొంతమంది ఏమంటారు, కావాలని గుంటలు త్రవ్వుతూ ఉంటారు. వాళ్ళు సంతోషంగా ఉంటే ఓర్చుకోలేరు చూసి. చక్కగా ఉన్నారు అని అంటే, చక్కగా కలిసి ఉన్నారు అని అంటే ఓర్చుకోలేరు. అన్న తమ్ముళ్ళు కలిసి ఉన్నారంటే ఓర్చుకోలేరు. అక్క చెల్లెలు కలిసి ఉన్నారంటే ఓర్చుకోలేరు. ఏదో చెప్పాలని చూస్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు ఎన్ని సమస్యలు ఉన్నా ఆ సమస్యలో వాళ్ళు అలా ముందుకెళ్ళిపోతుంటే దాన్ని చూసి కూడా ఓరవలేరు. ఆ సమస్యల్ని వదిలేసి వాళ్ళు అలా ముందుకెళ్ళిపోతుంటే దాన్ని చూసి కూడా ఓరవలేరు. కాబట్టి ఏదో ఒకటి, ఇంత సంతోషంగా వీళ్ళు ఎలా ఉంటారు, వీళ్ళకి ఏదో ఒకటి మనం, ఇది ఏంటంటే సైతాన్ బుద్ధి అన్నమాట. సైతాన్ బుద్ధి ఏంటంటే, సంతోషంగా ఉంటే సైతాన్ ఎప్పుడు ఊరుకోలేడు. ఏదో ఒకటి పెడదాం అనుకుంటాడు. మనం అప్పుడు కనుక సిగ్గుపడ్డామనుకోండి, ఇంకా సైతాండు ఎప్పుడు సిగ్గుపరచడానికి వస్తాడు. కాబట్టి మనం నోరు తెరిసామనుకోండి, వాళ్ళు అరుపులు అరిస్తే మనం కూడా గట్టిగా అరవాలి. హల్లెలూయా. అరవకూడదా? అరవాలి బిగ్గరగా. వాళ్ళు బెదిరిస్తే మనం బెదరకూడదు, తిరిగి అరవాలి. అప్పుడు అది దెయ్యాలన్నీ పారిపోతాయి అక్కడి నుంచి. అయ్యయ్యో ఎంత అవమానం, ఎంత సిగ్గు, అసలు ఏంటి ఇట్లా మాట్లాడుతున్నారేంటి, అయ్యో అయ్యో అనుకున్న లోపల కూర్చున్నాం అనుకోండి, సైతాండు వచ్చి మనల్ని తొక్కుతాడు. ఏమి అసలు సిగ్గు లేకుండా ఇలా వచ్చి గొడవ చేసే వాళ్ళతో. అందుకనే నాకు చాలా ఇష్టం. ఒకసారి చూద్దామా, సామ్ 127 4-5 వచనాలు. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు, వారితో తమ అంబుల పది నింపుకొని వాడు ధన్యుడు. అటివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. హల్లెలూయా. హల్లెలూయా. సిగ్గుపడక వాదించాలి. అది ఎవరి చేతిలో ఉండి వాదించాలి? బలవంతుడైన దేవుని చేతిలో ఉండి వాదించాలి. లేదు అని అంటే సైతాన్ని ఎప్పటికప్పుడు సిగ్గుపరచాలని చూస్తూ ఉంటాడు. ఏయో పాత విషయాలు తీసుకురావాలనుకుంటాడు, కొత్త విషయాలు తీసుకురావాలనుకుంటాడు, ఏదో చేసి గడిబిడి చేయాలనుకుంటాడు. ఏదైనా చెప్పనివ్వండి, మనము కనుక నోరు తెరిచి బిగ్గరగా వాదించడం మొదలు పెడితే శత్రువు అయిన సైతానుడు పారిపోతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక త్రోవ నుండి వచ్చి 7 త్రోవల్లో పారిపోతాడు. హల్లెలూయా. పారిపోవాల్సిందే అంతే.